అశ్విన్ మోసం చేశాడని, అలా చేయటం తప్పని మీ ఇద్దరూ ఒకటి కావాలని ఆలోచిస్తూ నేను కంప్లీట్గా నా మెంటల్ బ్యాలెన్స్ని కోల్పోయాను. నువ్వు అక్కడికి వచ్చి నా మీద అరిచి అశ్విన్ని తీసుకువెళ్ళినప్పుడు కూడా నీ మీద, నీ అమాయకత్వం మీద నాకింకా కోపం వచ్చింది. బట్ ఆఫ్టర్ దాట్ ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాక కానీ నేను చేసిన తప్పు నాకు అర్థం కాలేదు. ఎంత క్లోజ్ పర్సన్ అయినా పర్సనల్ స్పేస్లోకి వెళ్ళకూడదు అని నాకు అర్థమైంది. బట్ ఇట్స్ టూ లేట్. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునే అశ్విన్ కానీ, నన్ను ఒక గుడ్ గాడ్ లాగా చూసే ఆనంది కానీ తన విషయంలో నాతో జరిగింది చెప్పలేదు అనే బాధ. పాపం పెళ్ళయ్యి శ్రీధర్తో అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదనే బాధ. ఏ అమృత, కనీసం నువ్వైనా జరిగింది నాతో చెప్పవా? నువ్వే కాదు, మా అమ్మలా చూసుకునే ఈ అమ్మ, ఈ సౌందర్య, అందరూ నా దగ్గర చాలా విషయాలు దాచారన్న ఫ్రస్ట్రేషన్లో అఫ్కోర్స్ నేను అలా సాడిస్ట్లా బిహేవ్ చేశాను. అందుకే ఆనంది, వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. సార్, దయచేసి ఆ మాట మళ్ళీ మళ్ళీ అనకండి. కరెక్ట్ టైంకొచ్చి మంచి పని చేశావు మహేష్. అంటే తన వల్ల అందరూ కష్టాలు బాధలు పడుతున్నారని ఆనంది అమృతతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరింది. ఈజ్ ఇట్? అదేనా ఈ లగేజ్? అవును, నేనెంతగానో చెప్పి చూశాను. కాని ఆనంది వెళ్ళిపోతాననే మాట మీదే ఉంది. వద్దానంది, ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు. నీకు అన్యాయం జరిగింది. మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నీకు అన్యాయం జరిగింది. సో దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ రాస్కెల్ ఎవరో పట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద కూడా ఉంది. సో అశ్విన్తో పాటు నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటాను. ఈ పరిస్థితిలో నువ్విక్కడి నుంచి ఎందుకు వెళ్ళకూడదో అమ్మ చెప్పే ఉంటారు. అదే చెప్పి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో, ఆనందికి ఎలాంటి ఆపదొచ్చినా ఈ మహేష్ ఊరుకోడు. ఏంటి ఆనంది, ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అశ్విన్ నన్ను ఎక్స్క్యూజ్ చేశాడు ఆనంది. చూడు, అశ్విన్ నేను మాట్లాడుకున్నాం. కావాలంటే అశ్విన్ని నువ్వే అడుగు, ఇప్పుడే కాల్ చేస్తాను. మహేష్ గారు. సార్. అశ్విన్, నేను నా తప్పు తెలుసుకున్నానని ఆనందికి ఎంతగానో చెప్పాను. స్టిల్ తనకి నా మీద నమ్మకం కలగట్లేదు. అయ్యో సార్, నువ్వు తనతో ఒకసారి మాట్లాడు. సరే సార్. హలో. ఏంటానంది, నీకోసం మహేష్ సార్ అంత దూరం నుంచి వస్తే ఆయన మాట నమ్మకపోవడం తప్పు కదా. పాపం ఆనంది, ఆయన చాలా బాధపడుతున్నారు. అది నాకు అర్థమైంది అశ్విన్. ఇక మీదట మన విషయాల్లో ఆయన అనవసరంగా కల్పించుకోరు. తులసితో నాకు జరగబోయే నిశ్చితార్థం విషయంలో కూడా ఆయన అస్సలు కల్పించుకోరు. ఒక మంచి మనసుని కష్టపెట్టకానంది. ఉంటాను. అక్క, మనం ఎక్కడికి వెళ్ళటం లేదు. సార్, నన్ను క్షమించండి సార్. ఎందుకు?